హలో అందరికీ జైవి. ఆంధ్రప్రదేశ్లో అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత 12 జిల్లాలతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జిల్లాల్ని పెంచుకుంటూ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు అదే తరువుగా కూటమి ప్రభుత్వం వచ్చింది కనుక మరలా ఆ జిల్లాలని పెంచటం అయినా కానీ లేదా జిల్లాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది. కానీ ఇవేమీ కాదు అంటూ ఇటీవల తాడేపల్లి నుంచి వస్తున్నటువంటి కొన్ని వార్తలు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో యాజ్ ఇట్ ఈజ్గా గతంలో ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్ని జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలు మాత్రమే ఉంటాయి, కాకపోతే రెవెన్యూ డివిజన్స్ని నియోజకవర్గాలను మాత్రం కొత్తవిగా చేసుకుంటే సరిపోతుంది అనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద కూటమి ప్రభుత్వం జిల్లాలని కొత్తగా చేసేటువంటి పరిస్థితులు లేవు. చేసినటువంటి జిల్లాలను కూడా తగ్గించేసి యాజ్ ఇట్ ఈజ్గా గతంలో ఎలాగైతే ఉన్నాయో అంతవరకు మాత్రమే అదే జిల్లాలని మరలా పునర్విభజించి వాటి ద్వారానే ప్రజాపాలన అనేది నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కొత్త జిల్లాలకు సంబంధించి ఎక్కడా కూడా కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణాత్మకమైనటువంటి పనులు ఏమీ చేయలేదు. సో అందువలన దానివల్ల జరిగే నష్టం అయితే ఏమీ లేదు కనుక పాత జిల్లాలనే ఉంచితే సరిపోతుంది. రేపు 2029 ఎన్నికలకి సిద్ధపడే సమయంలో ముందుగా నియోజకవర్గాలు మాత్రమే పునర్విభజన జరుగుతుంది, అసెంబ్లీ స్థానాలు మాత్రమే పెరగడానికి అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అనేది ఆరా తీస్తే చంద్రబాబు నాయుడు గారు ఇటీవల వాళ్ళ క్యాబినెట్ సమావేశాల్లో కూడా ఈ విషయం మీద ఇంటర్నల్గా చర్చించడం జరిగిందనేది వార్త అయితే బయటకు వచ్చింది. సో ఎక్కువ ఖర్చు పెట్టేసి రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా ఇబ్బంది పడే కంటే ఉన్నటువంటి జిల్లాలని కంటిన్యూ చేసుకుంటూ కొంచెం పెద్ద జిల్లాగా ఉంటుంది, విస్తీర్ణంగా ఉంటుంది, అందరికీ బాగుంటుంది, ఎవరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండవు, ఒకరికి దూరం ఒకరికి దగ్గర అనే పరిస్థితులు అయితే ఉండవు కనుక పాత జిల్లాలనే మళ్ళీ నిర్మించే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తున్న వార్తలు అయితే వస్తూ ఉన్నాయి.